అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు జమ చేయబోతున్నారు. అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు అనేవి ఖాతాలో జమ చేయబోతున్నాం, పడబోతున్నాయని చెప్పేసి స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈ వీడియోలో ఈరోజు 6 ఎకరాల వరకు రైతు బంధుకు, రైతు భరోసా ఈ రెండు ఒకటే పథకాలు పంట పెట్టుబడి ద్వారా రైతుల ఖాతాలలో జమ చేసే ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈరోజు ఏ జిల్లాలలో ఈ 6 ఎకరాలకి సంబంధించిన రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయనే సమాచారం తెలుసుకుందాం. దీంతో పాటుగా మీకున్న అయోమయం అంతా కూడా ఆందోళన ఉన్నది. ఏంటి అంటే ఒకరికి 20 ఎకరాలు పట్టా కలిగి ఉన్నది, మరి రైతు భరోసా, రైతు బంధు వస్తుందా రాదా అనే ఆందోళన ఉన్నది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, మీకు దీనిపై స్పష్టత రావడానికి ఆస్కారాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకేనా? అలాగే మీరు బత్తాయి తోటో, మామిడి తోటో లేదంటే ఇతరితర పంటలు వేస్తున్నారు, వాటికి వస్తుందా రాదా అనేది కూడా ఈ వీడియోలో మీకు సమాచారం తెలియజేయబోతున్నాను. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ రైతు భరోసా విషయంలో ఏమైనా సీలింగ్ ఉన్నదా లేదా అనేది విషయానికి వద్దాం. రైతు భరోసాలో నో సీలింగ్ అనే దానికి ఈ దిశ దినపత్రికే ఒక మీకు చూపించదలుచుకున్నాను ప్రూఫ్గా. ఎందుకంటే సాగు చేసే భూములన్నిటికీ సహాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. సంక్రాంతి నుంచి అమలు, ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 2 విడతలలో నిధులని ఇవ్వబోతున్నట్లుగా ఈ నెల జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అనే స్టేట్మెంట్ మీరు ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తానికి గతంలో కనుక చూసుకుంటే రైతు బంధు పథకంలో ఎలాంటి సీలింగ్ అనేది ఉండకపోయేది. కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దళారులు కూడా కొన్ని 100 కోట్లు దోచుకుంటున్నారు. ఈ పథకం చిన్న సన్నకారు అస్సలైన లబ్ధిదారులకే అందించాలి అనే ఆలోచనకి ప్రభుత్వం తెరనేపిన నేపథ్యంలో ఈ సీలింగ్ వ్యవస్థ వచ్చింది. అయితే దీని విషయంలో సభ్యుల సలహాలు కోరడంతో రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని సూచనలు చేశారు. అదేంటి అంటే 15 ఎకరాల వరకు రైతు భరోసా సీలింగ్ విధించడం మంచిదే, కానీ 15 ఎకరాల వరకు విధించడం మంచిది అనేది సాంబశివరావు గారు, సిపిఐ నేత, వారు సభలో సూచనలు చేయడం జరిగింది. ఈ విషయంలో మీరేం చెప్తారు? ఇక మరి ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయానికి వస్తే, సాగు చేసే భూములన్నిటికీ జనవరి నుంచే పంట పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అనేది చాలా స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించిన నిధులు అక్షరాల 7,000 కోట్ల రూపాయల నుండి 8,000 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి. అర్థమైందా? ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల రైతు భరోసా, రైతు బంధు నిధులు జనవరి 10వ తారీఖు నుండి జమ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30న, డిసెంబర్ 30వ తారీఖు అంటే రేపు ఒక ప్రకటనని చేయబోతుంది. విధి విధానాలు ఏంటి, ఎన్ని ఎకరాల వరకు, ఎలా అనేది ఇవ్వబోతుంది. దాని తర్వాత వచ్చే అప్డేట్స్ తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.